హాయ్ అమ్మా, నేను కిచెన్ డ్రీమ్స్ ఆంటీని. మీకు చిన్న ట్రిప్ చెప్దామని అనుకుంటున్నాను. ఏంటంటే మన రైస్ కుక్కర్లో డైరెక్ట్గా బియ్యం అందులో పోసి ఎక్కువ రైస్ చేసుకోవడానికి అందరికీ వీలు కాదు కదా. ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళకి ఒక కప్పు రైసు ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇదిగో ఒక గ్లాసు రైస్ అమ్మ ఈ గిన్నెలో పోస్తున్నాను. పోసి 2 టైమ్స్ కడిగి తరువాత మళ్ళీ 2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్లో ఎట్లా పెట్టాలో నేను చూపిస్తాను. ఈ కుక్కర్లో డైరెక్ట్గా ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. పోసిన తర్వాత మనం బియ్యం నీళ్ళు ఉన్న గిన్నెను పెట్టుకొని కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. చేసుకుంటే 15-20 మినిట్స్లో మీకు రైస్ తయారవుతుంది. అందులో అన్నం పొంగదు. నేను ఈరోజు పులిహోర చేద్దామని కరెక్ట్గా ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. మన రైస్ కోసం అయితే ఒక 2-3 స్పూన్లు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇదో రైస్ తయారైంది చూడండి.